రైల్వే అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. ఇప్పటికే ప్రజల ప్రయాణాలను వందే భారత్ తో వేగవంతం చేసిన రైల్వే మరో వినూత్న ప్రయోగంతో ముందుకు వస్తుంది. 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. భారతీయ రైల్వే అంటే ఆలస్యానికి మారుపేరు అన్నట్టుగా ఉండేది. కానీ వందే భారత్ రైళ్లతో మారిన పరిణామాలతో ఆ అపఖ్యాతిని ఇండియన్ రైల్వే తనకు తానే చెరిపేసుకుంది. అంతేకాదు, ఇప్పుడు అత్యాధునిక హై స్పీడ్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. మెట్రో ట్రైన్లో ఉండే వసతులను ఈ హై స్పీడ్ రైళ్లలో కల్పించేందుకు కసరత్తు చేస్తుంది. ఈ రైళ్లు వందే భారత్ ను మించిన స్పీడ్తో దూసుకెళ్లేలా నిర్మిస్తున్నారు. ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో హై స్పీడ్ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఒక్కో బోగి తయారీకి 28 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈ బుల్లెట్ ట్రైన్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF లో తయారు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ తయారీ కేంద్రాల్లో చెన్నై ICF ఒకటి. ఇక ఈ బోగీలను గాలి చొరబడకుండా నిర్మించనున్నారు. ఈ రైళ్ల ప్రతి బోగి AC, CCTV, మొబైల్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ వంటి వసతులను ఏర్పాటు చేయనున్నారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BMEL సహకారంతో నిర్మిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే ఈ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నది మాత్రం రైల్వే శాఖ మంత్రి స్పష్టతనివ్వలేదు. అయితే ఈ బుల్లెట్ రైళ్లతో దేశంలోని ఏ మూలకైనా కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో 48 గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే కేవలం 10 గంటల్లోపే చెన్నై నుంచి